ఒక ఫిలిం మేకర్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 3 స్టేజెస్ ఇవి. స్టేజ్ 1 ప్రీ ప్రొడక్షన్, స్టేజ్ 2 ప్రొడక్షన్, స్టేజ్ 3 పోస్ట్ ప్రొడక్షన్. ఈ మూడింటిని సాటిస్ఫై చేస్తే సినిమా పూర్తవుతుంది. నేను ఒక్కో స్టేజ్ ఒక్కో రీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే టాపిక్ పెద్దది కాబట్టి. సో ఫస్ట్ స్టేజ్ ప్రీ ప్రొడక్షన్. సినిమా స్టార్ట్ చేయక ముందుకు ఫస్ట్ చేయాల్సిన పని ఇదే, ప్రీ ప్రొడక్షన్. దీన్ని మనం ప్రీ ప్లానింగ్, డెవలపింగ్ స్టేజ్, ప్రిపరేషన్ ఫేజ్ అని కూడా అనొచ్చు. ప్రీ ప్రొడక్షన్ ఈజ్ అబౌట్ సెట్టింగ్ ఏ సాలిడ్ ఫౌండేషన్ ఫర్ ది ప్రొడక్షన్. ఒక కథ స్టోరీ జస్ట్ మైండ్ లో అనుకొని ఎగ్జిక్యూట్ చేయడం కంటే స్క్రిప్ట్ రాసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మూవీ అందరి ట్రాక్ లో ఉంటుంది, రిస్క్ తగ్గుతుంది అండ్ కాస్ట్లీ మిస్టేక్స్ చెయ్యం. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో 6 పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం ఫాలో అవుతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయినట్టు. మనం ఒక కథ రాసుకున్న తర్వాత స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయాలి. అంటే స్టోరీ రైటర్, డైరెక్టర్ ఇద్దరు కలిసి స్క్రీన్ ప్లాన్, డైలాగ్ వర్షన్ క్లియర్ చేయాలి. దీని స్క్రిప్ట్ ఫైనలైజేషన్ అంటారు. నెక్స్ట్ దీంట్లోనే స్టోరీ బోర్డ్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరీ బోర్డ్ అంటే సేమ్ ఇలా ఉంటుంది. ఒక సీన్ లో ఒక షాట్ ని క్లియర్ గా డ్రా చేయాలి విత్ కెమెరా యాంగిల్స్. కొంచెం బడ్జెట్ ఉంటే ఈ డ్రాయింగ్స్ కోసం సపరేట్ ఎక్స్పర్టీస్ ఉంటుంది. ఈ స్టోరీ బోర్డ్ లో డైలాగ్స్ తో పాటు కెమెరా యాంగిల్స్ వెరీ క్లియర్ గా ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్, కెమెరా టిల్ట్ అప్, కెమెరా టిల్ డౌన్, కెమెరా లెఫ్ట్ ప్యానింగ్, కెమెరా రైట్ ప్యానింగ్. సో ఈ స్టోరీ బోర్డ్ వల్ల మనం చాలా మనీ అండ్ టైంని సేవ్ చేయొచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే కొత్త వాళ్ళు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ అయినా మూవీ దిద్దాం అనుకున్నా ఈ స్టోరీ బోర్డ్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్లో సెకండ్ పాయింట్, ఫైనాన్స్ అండ్ బడ్జెట్. ప్రతి క్రాఫ్ట్కి ఎంత బడ్జెట్ అవుతుంది, లైక్ కెమెరా, ఎక్విప్మెంట్, లైట్స్, క్రూ, క్యాస్ట్, ప్రొడక్షన్ మెంబర్స్, అకామిడేషన్స్ లైక్ ఫుడ్, ట్రావెల్, టీమ్ అక్కడే లొకేషన్లో ఉండాలనుకుంటే వాళ్ళకి స్టే, నెక్స్ట్ పెయిడ్ లొకేషన్స్, కాస్ట్యూమ్స్, ఇదంతా ప్రొడక్షన్ వర్క్. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, డిఐ, సింగ్స్, మ్యూజిక్, మిక్సింగ్ ఎక్సెట్రా, ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికీ చాలా కేర్ఫుల్గా బడ్జెట్ వేసుకోవాలి. ఈ స్టెప్పే ఫైనాన్సింగ్ అండ్ బడ్జెటింగ్. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో థర్డ్ స్టెప్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి క్యాస్ట్ ని చూస్ చేసుకోవాలి ఆడిషన్స్ ద్వారా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ఎక్సెట్రా, ఇలా చాలా ఉంటాయి. కొంతమంది క్రియేటివిటీని చూసి సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది బడ్జెట్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. ప్రీ ప్రొడక్షన్లో ఫోర్త్ పాయింట్, లొకేషన్ సార్టింగ్ అండ్ సెట్స్. స్క్రీన్ ప్లేలో సూట్ అయ్యే లొకేషన్స్ని రిక్కి చేయడం, వాటిని ఫైనలైజ్ చేయడం. ఇన్ కేస్ ఒక సెట్ వేయాల్సి వస్తే సెట్ డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో ఫైనలైజ్ చేసుకోవడం. ఈ స్టెప్పే లొకేషన్ సార్టింగ్ అండ్ సెట్స్. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఫిఫ్త్ పాయింట్, స్కెడ్యూల్. ఏ రోజు ఏ సీను ఎక్కడ షూట్ చేయాలని ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకునేది స్కెడ్యూల్. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో సిక్స్త్ పాయింట్, లాస్ట్ పాయింట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రిహార్సల్స్. మెయిన్ రోల్ క్యాస్ట్తో రిహార్సల్స్ చేయడం. ఆన్ సెట్ కంటే ఆఫ్ సెట్లోనే పర్ఫెక్షన్ తెచ్చుకుంటే ఆన్ సెట్ ఇంకా ఈజీ అవుతుంది. టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. మనం ఈ 6 పాయింట్స్ పర్ఫెక్ట్గా చేస్తే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోతుంది. 20% ఆఫ్ మూవీ కూడా అయిపోతుంది. స్టేజ్ 2 ప్రొడక్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. డోంట్ ఫర్గెట్ టు ఫాలో. ఎందుకంటే మీరు కొట్టే ఫాలో వల్ల రేపు నా షార్ట్ ఫిలింని ఇంతమంది చూస్తారని ఒక ధైర్యం నాకు ఉంటుంది.